కథ కేవలము కల్పితాలు. రాజీవ్ మరణము తర్వాత కొన్ని నెలలు గడిచిపోతవి. ఒక నెల తర్వాత ఆ ఊరిలోకి ఒక కుటుంబం కొత్తగా వలస వస్తారు. వారికి పాత కథల గురించి తెలియదు. వాళ్ళు ఊరి చివర్లో ఉన్న ఓ పాత ఇంటిని అద్దెకు తీసుకుంటారు. ఒకరోజు ఆ కుటుంబంలోని చిన్నారి కీర్తి తన గదిలో ఆడుకుంటూ ఓ పాత అద్దం కనిపిస్తుంది. ఆ అద్దం పాతదైనా చాలా తేలికగా మెరిసిపోతూ ఉంది. ఆమె అందులోకి చూసింది. కాని తన ప్రతిబింబం కనపడలేదు. అయితే అద్దంలో ఓ చిన్నారి కిరీటం పెట్టుకుని నిలబడి ఉంది. ఆమె చిన్నగా నవ్వింది. నువ్వు ఇప్పుడు కొత్త నిష్క అన్నది. అంతే, గదిలోని తలుపు ఒక్కసారిగా గాలిలో తేలిపోయింది. చిన్నారి కీర్తి భయంతో కేక వేసింది. అప్పుడు భయముతో ఆమె తల్లి గదిలోకి వచ్చి చూసింది. అప్పుడు కీర్తి ఎవరితో మాట్లాడుతూ ఉంటాది. అప్పుడు ఆమె తల్లి ఇలా అడుగుతుంది. నువ్వు ఒంటరిగా ఎవరితోనో మాట్లాడుతున్నావు అని ప్రశ్నించింది. కాని ఆ మాటలకు కీర్తి మెల్లగా తిరిగి చూసింది. ఆమె కళ్ళు చిన్నగా నల్లగా మారాయి. అప్పుడు ఇలా అంటుంది. నాకు కొత్త స్నేహితురాలు వచ్చింది అమ్మా, ఆమె పేరు నిష్క అన్ని అంటుంది. అప్పుడు కీర్తి చిరునవ్వు చూశాక తల్లి ఒళ్లంతా గడ్డకట్టినంత పనైంది. ఇది ఇలా ఉండగా ఒక నెల తర్వాత ఆ ఊరిలో మళ్లీ మాయమైన పిల్లల సంఖ్య పెరిగింది. నదిలో అకస్మాత్తుగా ఓ పసిపాప బొమ్మ తేలియాడుతూ కనిపిస్తుంది. కాని ఆ బొమ్మ ముఖం పెద్దమనిషి ముఖంలా ఉంది. ఊరివాళ్లంతా భయంతో మళ్లీ ఆ చెరువు దగ్గర గుమిగూడారు. ఇది నిజంగా ముగిసినదేనా అని వారందరూ చాలా భయపడుతారు. అదే సమయం ఒక చిన్నారి చెరువు దగ్గర నడుస్తూ మెల్లగా పడుకుంటుంది. లాలీ 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 అంటూ. ఆమె ముఖం స్పష్టంగా కనిపించదు. కాని ఆమె కళ్లలో భానుమతి నీడ ఉందా, లేక నిష్క తిరిగి వచ్చిందా అన్ని ఊరి ప్రజలు చాలా భయపడుతారు. అదే రాత్రి ఊరి చివర చెరువు ఒడ్డున చిన్నారి కీర్తి ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక బొమ్మ ఉంది. కాని అది మామూలు బొమ్మ కాదు, దాని కళ్ళు నల్లగా ఉంటావి. అప్పుడు ఆమె నెమ్మదిగా నది వైపు నడుస్తోంది. ఒక్కసారి వెనక్కి తిరిగి తన తల్లివైపు చిరునవ్వుతో చూసింది. నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు అమ్మా, కాని నువ్వు రాక తప్పదు అన్ని అంటుంది. అంతే, నది ఒక్కసారిగా పెద్ద అలలతో ఉప్పొంగిపోయింది. ఆ చిన్నారి చిరునవ్వు మాయం అయింది. గాలి హఠాత్తుగా ఆగిపోయింది. ఉదయం ఊరంతా ఆ చిన్నారి కోసం వెతికారు. కాని ఆమె ఎక్కడా కనిపించలేదు. కాని ఒక పెద్ద అద్దం చెరువు ఒడ్డున కొట్టుకుని వచ్చింది. ఆ అద్దంలో ఒక రూపం ఉంది. అది నిష్కనా లేక భానుమతినా అన్ని ఊరివాళ్లు ఆ అద్దం ముందు నిలబడి భయంతో వెనక్కి తగ్గారు. ఎందుకంటే అందులో వారి ప్రతిబింబాలే కనిపించలేదు. ఊరి చివర చెరువు ఒడ్డున పడివున్న ఆ అద్దం ఇంకా అక్కడే ఉంది. ఊరంతా భయంతో గడుపుతున్నా ఎవరూ దాన్ని తాకడానికి సాహసం చేయలేదు. కాని ఆ అద్దం లోపల ఏదో కదులుతున్నట్టుగా ఉంది. అప్పుడు ఒక యువకుడు అర్జున్ ఆ అద్దాన్ని దగ్గరగా చూసేందుకు ముందుకు వెళ్లాడు. అప్పుడు ఇదంతా భ్రమ, నిష్క కథలు కేవలం ఊహలు మాత్రమే అని మనసులో అనుకున్నాడు. అతను అద్దాన్ని తాకాడు. అంతే, ఆ అద్దం ఒక్కసారిగా గట్టిగా కంపించింది. అందులో ఒక చేతి ప్రతిబింబం బయటకు వచ్చింది. నువ్వు నన్ను మర్చిపోయావా అన్ని మాట వినపడుతుంది. దానికి అర్జున్ వెనక్కి కదలడానికి ప్రయత్నించాడు. కాని ఆ అద్దం అతని చేతిని పట్టుకుంది. ఒక్క క్షణంలోనే అతను అద్దంలోకి లాగబడిపోయాడు. అర్జున్ అద్దం లోపల లాగబడిన తర్వాత చెరువు ఒడ్డున ఒక్క నిశ్శబ్దం మిగిలింది. గాలిలో వింత చల్లదనం, చెట్లు కదలని వాతావరణంగా మారిపోతుంది. ఉదయం అయ్యే వరకు ఎవరికీ ఏమీ తెలియదు. కాని ఆ అద్దం మాయం అయిపోయింది. ఇది ఇలా ఉండగా ఆ ఊరిలో ఒక వృద్ధురాలు ఉంది. ఆమె పేరు గంగమ్మ. ఆమె ఈ ఊరిలో 70 ఏళ్లుగా నివసిస్తోంది. ఆమె ఒక రహస్యం చెప్పింది. అది ఏమిటి అంటే ఆ అద్దం ఈ ఊరిలో పుట్టిన ఆత్మల రహస్యం దాగి ఉన్నది. ఇది ఒక తలుపు, అది తెరవబడితే కొత్త నిష్క పుట్టబోతోంది అన్ని చెప్పుతుంది. ఇంకా నిష్క తిరిగి వస్తుందా అని ఊరివాళ్లు చాలా భయపడుతారు. అవితే ఒకరోజు ఊరిలోని పాఠశాలలోని ఓ పిల్లాడు రాత్రి ఒంటరిగా చెరువు దగ్గరకు వెళ్లి కనిపించకుండా పోతాడు. కాని అతను మళ్లీ కనిపించినప్పుడు అతనికి తన గతం గురించి ఏమీ గుర్తులేదు. అతను మెల్లగా ఇలా అంటాడు. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను, కాని నాకు ఈ ఊరు చాలా రోజులుగా తెలుసు అన్ని అంటాడు. దానికి ఊరివాళ్లు ఒక్కసారిగా షాక్లో పడిపోయారు. ఈ పిల్లవాడు నిజంగా ఎవరు
అతనిలో ఎవరో కొత్త ఆత్మ ఉందా, లేక నిష్క మళ్లీ కొత్త రూపంలో వచ్చిందా అన్ని అనుకుంటూ చాలా భయపడుతారు. ఊరిలో అదృశ్యమైన ఆ పిల్లవాడు తిరిగి వచ్చాడు. కాని అతనిలో ఏదో మారిపోయింది. అతనికి తన తల్లిదండ్రులు గుర్తులేదు. తన పేరు కూడా మరిచిపోయాడు. నీకు ఏమీ గుర్తులేదా అని ఊరి పెద్దలు ప్రశ్నించగా అతను మెల్లగా తల ఊపాడు. కాని అతను ఒక్కసారిగా గుడి గోడపై రాసి ఉన్న పురాతన శ్లోకాలను చదవడం ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వయస్సులో ఇతనికి వీటి గురించి ఎలా తెలుసు అన్ని అనుకుంటారు. అప్పుడే అతను మెల్లగా చిరునవ్వుతో ఇలా అంటాడు, నేను కొత్తగా పుట్టాను, కాని నేను మళ్లీ వచ్చాను. ఆ మాట విన్నవెంటనే గంగమ్మ వృద్ధురాలు భయంతో వెనక్కి తగ్గింది. ఆ పిల్లవాడి మాటలకు ఊరివాళ్లు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడుతారు. ఈ ఆత్మ నిష్కదా లేక కొత్త ఆత్మ ఈ ఊరికి వచ్చిందా అన్ని అనుకుంటూ చాలా భయపడుతారు. ఊరిలో మళ్లీ వింత సంఘటనలు మొదలయ్యాయి. ఆ వింత పిల్లవాడు ఊరి వీధుల్లో నిద్రలో నడుస్తున్నాడు. అతను తన తల్లిదండ్రుల ఇంట్లోనూ ఉండటం లేదు. ఎవరికీ అతని ఉనికి గురించి అర్థం కావడం లేదు. ఒక రాత్రి గంగమ్మ వృద్ధురాలు నిద్రలోకి జారిపోతుండగా తలుపు తట్టిన శబ్దం వినపడుతుంది. అవ్వ తలుపు తెరవవా అన్ని మాట వినపడుతుంది. దానికి ఆమెకు ఒక్కసారిగా ఒళ్ళు గడగడలాడిపోయింది. ఎందుకంటే ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఎవరు అని ఆమె మెల్లగా అడిగింది. నేను తల్లిని వెతుక్కుంటున్నాను, నన్ను మర్చిపోయారా అన్ని మాట వస్తుంది. అప్పుడు తలుపు దానికి అదే తెరుచుకుంది. అప్పుడు బయట ఆ పిల్లవాడు నిలబడి ఉన్నాడు. కాని అతనికి 2 నీడలు ఉన్నాయి. గంగమ్మ వృద్ధురాలు ఆ పిల్లవాడి 2 నీడలు చూసి చాలా భయపడుతుంది. ఇది ఎలా సాధ్యం, నీడ ఒక్కటే ఉండాలి, కాని నీకు 2 నీడలు ఉన్నవి అన్ని అనుకుంటుంది. అప్పుడు పిల్లవాడు మెల్లగా ముందుకు నడిచాడు. ఆయన కళ్ళు కత్తిరించిన బొమ్మలా కనిపించాయి. నాకు 2వ నీడ లేదు అమ్మమ్మ, అది నువ్వే. ఆ మాట విన్న వెంటనే గంగమ్మ గుండె ఒక్కసారి ఆగినంత పనైంది. నేనా అన్నది. అంతే, ఆ పిల్లవాడు ఒక్క క్షణంలో మాయమైపోయాడు. గంగమ్మ వెనక్కి తిరిగి చూసేలోపు తన వెనుక ఏదో కదిలింది. గంగమ్మ ఇంటి తలుపు తెరిచి ఉంది. ఆమె అక్కడ లేదు. కాని ఆమె మంచం మీద ఒక పాత బొమ్మ ఉంది. ఆ బొమ్మ ముఖాన్ని చూస్తే ఆమె కళ్ళు గంగమ్మ కళ్లలా ఉన్నాయి. గంగమ్మ మాయమైన వార్త ఊరంతా కలవరపరిచింది. ఆమె మంచంపై ఉన్న బొమ్మ, ఆ బొమ్మ కళ్ళు గంగమ్మలా ఉండడం ఊరివాళ్లను భయంతో వణికించింది. ఇది నిజంగా నిష్క పనినా అన్ని ఊరి ప్రజలు చాలా భయపడుతారు. ఊరి ప్రజలు ఆ బొమ్మను తీసి చెరువులో పడేశారు. కాని చెరువు నీరు ఒక్కసారిగా ఎర్రగా మారాయి. అప్పుడే ఓ చిన్నారి నవ్వు వినిపించింది. ఇది ముగిసిందనుకుంటున్నారా అన్ని మాట వినపడుతుంది. దానికి అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ ఆ వింత పిల్లవాడు నిలబడి ఉన్నాడు. అతను చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇంకా ఒక తలుపు తెరవాల్సి ఉంది అన్ని అంటాడు. దానికి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చివరి తలుపు తెరుచుకునే సమయం దగ్గర పడుతోంది. అన్ని ఊరివాళ్లంతా భయంతో తలుపులు మూసుకున్నారు. కాని ఆ వింత పిల్లవాడు మాత్రం ఒంటరిగా చెరువు వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా ఒక్క తలుపు తెరవాల్సి ఉంది అని మెల్లగా చెప్పుకున్నాడు. చెరువు ఒడ్డున ఒక పాత శిలాఫలకం ఉంది. ఆ శిలను తాకగానే భూమి కంపించింది. గాలి ఒక్కసారిగా ఊపిరి ఆపినంత భయంకరంగా మారిపోయింది. చుట్టూ ఆకృతులు ఏర్పడ్డాయి. నిష్క, భానుమతి, మునుపటి ఆత్మల ప్రతిబింబాలు అందరూ కనిపించడం మొదలైంది. పిల్లవాడు మెల్లగా నవ్వి ఇలా అన్నాడు, ఇది మీ అందరి తలుపు, ఇప్పుడు తెరవబడింది. ఒక్క క్షణం ఊరంతా మాయమైపోయింది. ఉదయం చూడగానే ఆ ఊరు మొత్తము మాయమైపోయింది. ఒకప్పుడు ఉన్న ఊరి స్థలంలో ఒక పెద్ద అద్దం మాత్రమే మిగిలింది. అద్దంలో ఎవరైనా చూస్తే తమ ప్రతిబింబం కనిపించదు. కాని అందులో అనేక మంది నిలబడి ఉన్నట్లు కనిపిస్తారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక విహంగ వీక్షణ బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చారు. కాని వాళ్లు ఊరిని గూగుల్ మ్యాప్స్లో చూశారు. కాని అక్కడ కేవలం అడవి మాత్రమే ఉంది. ఇక్కడ ఊరు ఉందని చెబుతున్నారు. కాని ఆ ఊరు ఇప్పుడు లేదు. ఇది ఎలా సాధ్యం అన్ని అనుకుంటారు. అప్పుడు బృందంలోని ఒక యువతి అద్దం దగ్గరకు వెళ్ళింది. ఆమె ఆ అద్దంలోకి చూసింది. ఆమె ప్రతిబింబం లేదు. కాని ఆమె వెనుక ఓ చిన్నారి నిలబడి ఉంది. ఆ చిన్నారి నెమ్మదిగా చిరునవ్వు నవ్వింది. అప్పుడు
ఆ యువతి భయంతో వెనక్కి తగ్గేలోపే ఆ అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. అంతే, ఆమె కేక ఏమీ వినిపించలేదు. ఆమె అక్కడకే మాయమైపోయింది. కేవలం ఆ అద్దపు గాజు ముక్కలపై రక్తపు మరకలు కనిపించాయి. విహంగ వీక్షణ బృందం నుండి అదృశ్యమైన యువతి కోసం పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ గతంలో ఊరు ఉందని చెబుతున్నారు. కాని ఆ ఊరి గురించి ఎలాంటి రికార్డులు లేవు. పోలీసులలో ఒకరు అద్దం ముక్కలు గమనించి వాటిని తాకాడు. ఒక్కసారిగా గాలి మారిపోయింది. చుట్టూ ఏదో అంధకారం కమ్ముకుంది. అందరూ వెనక్కి తగ్గారు. ఆ అద్దం మళ్లీ పుట్టుకొచ్చినట్టుగా ఒకే ఒక్క ముక్కగా మారిపోయింది. అందులో ఒక రూపం కదులుతూ ఒక శబ్దం వినిపించింది. మీరు మమ్మల్ని మర్చిపోతున్నారా? పోలీసులంతా ఒక్కసారిగా భయంతో వెనక్కి తగ్గారు. ఒక్క క్షణంలో ఆ అద్దం మళ్లీ పొగమంచులో మాయమైంది. పోలీసులు చెరువు ఒడ్డున ఉన్న ఆ అద్దం మాయమైన దృశ్యం చూసి షాక్లో పడిపోయారు. ఇది సాధారణమైన కేసు కాదు, ఇది మామూలు మిస్టరీ కాదు అని అనుకుంటారు. ఇక్కడ ఏమైందో కనుక్కోవాలి అని అధికారి అరుణ్ గట్టిగా చెప్పాడు. అతను గాజు ముక్కలను పరిశీలించేందుకు తవ్వటం ప్రారంభించాడు. భూమి కింద ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాతి ఉదయం పోలీసులు ఆ ప్రాంతంలో మరింత లోతుగా తవ్వారు. అక్కడ ఒక పురాతన గోడచిత్రం కనిపించింది. ఆ చిత్రంలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చుట్టూ నల్లని చేతులు ఉన్నాయి. అధికారి అరుణ్ నిశ్శబ్దంగా ఆ చిత్రం వైపు చూస్తూ ఉంటాడు. అధికారి అరుణ్ మరియు అతని బృందం ఆ పురాతన గోడచిత్రాన్ని పరిశీలించేందుకు ప్రయత్నించారు. చిత్రంలో ఉన్న ఆ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. కాని ఆమె చుట్టూ ఉన్న నల్లని చేతులు భయంకరంగా అనిపించాయి. ఇది నిష్క కాదు, కాని ఎవరు అన్ని అనుకుంటూ తవ్వకాల్లో ఇంకా లోతుగా వెతికితే ఒక పురాతన రాయి తలుపు కనిపించింది. అప్పుడు అరుణ్ ముందుకు వెళ్లి ఆ రాయి తలుపును తాకాడు. అది హఠాత్తుగా తలుపు తానే తెరుచుకుంది. లోపల ఒక రాతి గది ఉంది. ఆ గదిలో మధ్యలో ఒక చిన్న చెక్క పెట్టె ఉంది. అతను ఆ పెట్టె తెరవబోతున్నాడు. కాని వెనుక నుండి ఎవరో గట్టిగా అరవడం వినిపించింది. ఆ పెట్టె తెరవొద్దు అని. అతను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. అయితే పెట్టెపై రక్తంతో రాసిన పదాలు కనిపించాయి. చీకటి మూలం ఇక్కడ నుండి ప్రారంభమైంది. అధికారి అరుణ్ ఆ చెక్క పెట్టెపై రక్తంతో రాసిన మాటలను చూసి కంగారుపడ్డాడు. అరుణ్ ఆ చెక్క పెట్టెను తెరవబోయాడు. అంతలోనే గది మొత్తం గాలి చుట్టూ తిప్పుకున్నట్టుగా అనిపించింది. ఆ పెట్టె పక్కన ఒక పురాతన తాళం కనిపించింది. అది అలాగే విరిగిపడిపోయింది. ఒక్కసారిగా పెట్టె తలుపు తానే తెరుచుకుంది. అందులో ఒక చిన్న అద్దం ఉంది. అది బహుశా శతాబ్దాల పాతదై ఉండొచ్చు. అప్పుడు అరుణ్ ఆ అద్దంలో చూసుకున్నాడు. కాని అందులో అతని ప్రతిబింబం లేదు. కాని అందులో ఒక అమ్మాయి ముఖం కనిపించింది. ఆమె మెల్లగా నవ్వింది. మీరు నన్ను మళ్లీ విడుదల చేశారు. అరుణ్ ఒక్క క్షణంలో వెనక్కి తగ్గాడు. ఇది నిష్క కాదు, ఇంకెవరు అని అతను అరిచాడు. కాని ఒక అమ్మాయి ముఖం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా నవ్వి మెల్లగా తన పెదవులు కదిలించింది. నా పేరు నిష్క కాదు అని అంటుంది. దానికి అరుణ్ వెనక్కి తగ్గాడు. అయితే నువ్వెవరవు అని అడుగుతాడు. ఆ అద్దం మెల్లగా దూదిపింజరంలా మరింది. గదిలో ఓ వింత శబ్దం మొదలైంది. గోడలపై ఒక రక్తపు నీడ కదులుతోంది. ఆమె మెల్లగా అద్దం నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది. ఆమె శరీరం పూర్తిగా పొగలో కూరుకుపోయి ఉంది. నేను చాలా కాలంగా ఇక్కడ బందీగా ఉన్నాను. నువ్వు నన్ను విడుదల చేశావు. అయితే నువ్వు ఏమి చేయబోతున్నావు అని అరుణ్ భయంతో అడిగాడు. ఆమె చిరునవ్వుతో చెప్పింది, నా రాజ్యం తిరిగి తీసుకోవాలి అనింది. ఒక్క క్షణంలో ఆ అద్దం పగిలిపోయింది. గది మొత్తం చీకటిగా మారిపోయింది. ఆమె అప్పుడు బయటకు వచ్చింది. పురాతన అద్దం పగిలిపోయిన వెంటనే గది మొత్తం చీకటితో నిండిపోయింది. ఒక ఆత్మ గాల్లో తేలుతున్నట్టుగా కనిపించింది. నా రాజ్యం తిరిగి రావాల్సి ఉంది అన్ని మాట వినపడుతుంది. అప్పుడు అధికారి అరుణ్ వెనక్కి తగ్గాడు. అతని వెనుక ఉన్న పోలీసులంతా భయంతో కదలకుండా నిలిచిపోయారు. గదిలో గాలిలోంచి చిన్నగా నవ్వు వినిపించింది. ఒక చేతి వ్రేళ్లు మెల్లగా గోడ మీద నొక్కిన శబ్దం. ఆ శబ్దం గడియారంలా సమయాన్ని లెక్కించేటట్లు అనిపించింది. ఇంకా 3 నిమిషాలు మాత్రమే మిగిలాయి. 3 నిమిషాలు ఏమిటి అని అరుణ్ గట్టిగా అరిచాడు. చీకటి రాజ్యం తిరిగి వచ్చే సమయం. గదిలో గాలి ఆగిపోయింది. గోడపై నీడలు కదులుతున్నాయి.
అధికారి అరుణ్ గట్టిగా అరవబోయాడు కాని అతని గొంతు మూసుకుపోయినట్టయింది. గదిలో ఒక్క మాట మాత్రమే మారుమోగింది. కాలం అయింది. తలుపు తెరుచుకుంటుంది. అంతే. గది మధ్యలో ఒక పురాతన ద్వారం తెరుచుకుంది. అది చీకటి లోకానికి తలుపా, లేక భూతాల ప్రపంచానికి మార్గమా? అన్నీ ఒక్కసారిగా. అరుణ్ వెనక్కి తగ్గడానికి ప్రయత్నించాడు. కాని అతని కాళ్ళు నేలకి అతుక్కున్నాయి. తలుపు లోపల ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఆ చేతి గోర్లు పొడవుగా ఉన్నాయి. అది నిష్కచేతా, లేక మరొక శక్తి అన్ని అనుకోని చాలా భయపడుతాడు. ఒక్క క్షణంలో ఆ ప్రదేశం చీకటిగా మారిపోయింది. గది మధ్యలో తెరుచుకున్న చీకటి తలుపు ఇంకా కదులుతూనే ఉంది. ఆ తలుపు లోపలినుంచి బయటకు వచ్చిన చేతి గోర్లు గోడను గీక్కున్నాయి. అధికారి అరుణ్ తను కదలలేకపోతున్నాడని అర్థం చేసుకున్నాడు. ఇది నిష్క కాదు, ఇంకెవరో ఉన్నారు అన్ని అనుకుంటాడు. అప్పుడే గదిలోని గాలిలో ఒక నల్లని పొగ ఆవరించుకుంది. ఆ పొగ మధ్యలో ఒక ఆకారం స్పష్టంగా కనిపించసాగింది. ఒక అమ్మాయి నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఆమె ముఖం పూర్తిగా అర్థం కాకుండా ఉంది. నా పేరు మర్చిపోయారా? అరుణ్ గుండె ఉరకలెత్తింది. నువ్వు నిష్కవా? అన్ని అంటాడు. కాని ఆమె చిరునవ్వు నవ్వి, తలను ఓ వైపుకు వంచింది. ఇది నిష్క కథ కాదు, ఇది నా కథ. గది అంతా ఒక్కసారిగా ఊగడం ప్రారంభించింది. చుట్టూ ఉన్న గోడలు అదృశ్యమయ్యాయి. ఆమె చేతిని పైకెత్తిన క్షణంలోనే గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ గాల్లో తేలిపోవడం మొదలైంది. అధికారి అరుణ్ గాల్లో తేలిపోతూ ఉన్నాడు. గదిలోని వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆ అమ్మాయి నిష్క కాదు, ఇంకెవరో. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చి తన చేతిని గాలిలో ఊపింది. ఒక్కసారిగా భూమి కంపించింది. ఆమె నెమ్మదిగా మాట్లాడింది. చీకటి రాజ్యం పూర్తిగా తిరిగి రావాలంటే ఒక బలి కావాలి అన్ని అంటుంది. దానికి అరుణ్ గుండె ఉరకలించింది. బలి? ఎవరు? అన్ని ఆడుతాడు. అప్పుడు ఆమె మెల్లగా నవ్వింది. నువ్వే అనింది. గది గాల్లో తేలిపోతోంది. చీకటి తలుపు పూర్తిగా తెరుచుకుంది. అధికారి అరుణ్ కదలడానికి ప్రయత్నించాడు. కాని అతని శరీరం హఠాత్తుగా బంధించబడినట్టు అనిపించింది. ఆ అమ్మాయి ముందుకు వచ్చి, నువ్వే చివరి బలి అని మెల్లగా అనడంతో గదిలో ఉన్న ప్రతి వస్తువు గాల్లో తేలిపోయింది. ఇది నిజం కాదు, ఇది భ్రమ మాత్రమే అని అరుణ్ కేకేసినా ఆమె చిరునవ్వు ఇంకా పెరుగుతూ ఉంది. ఒక్క క్షణంలో ఆమె చేతులు నల్లగా మారిపోయాయి. ఆమె మెల్లగా అరుణ్ వైపుగా చేతిని చాపిన వెంటనే గది అంతా ఊగిపోయింది. గది హఠాత్తుగా ఊడిపోయిన తరువాత అరుణ్ చీకటిలో ఒంటరిగా మిగిలిపోయాడు. చుట్టూ ఎక్కడా నేలలేదు, గోడలు లేవు. అతను గాలిలో తేలిపోతున్నాడు. ఇది ఎక్కడ? ఇది చీకటి లోకం అని అంటుంటాడు. అంతలో ఒక్క గళం మళ్లీ వినిపించింది. ఆమె రూపం ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. నువ్వు చివరి బలి. ఒకసారి ఈ తలుపు మూసుకుపోయిన తర్వాత నేను పూర్తిగా స్వేచ్ఛ పొందుతాను అని అంటుంది. అప్పుడు అరుణ్ గట్టిగా అరిచాడు. నువ్వు నిష్కవా? ఆమె నవ్వింది. నిష్క కథ ఎప్పుడో ముగిసింది. కాని నేను ముగియలేదు అన్నది. అయితే నువ్వెవరు? అని అంటాడు. అప్పుడు ఆమె నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి తన చెయ్యిని అతని నుదిటిపై పెట్టింది. నేను చీకటి శాసనం. నా రాజ్యం తిరిగి మొదలైంది అని అంటుంది. అధికారి అరుణ్ చీకటి గాలిలో తేలిపోతూనే ఉన్నాడు. చుట్టూ ఎటుచూసినా సమస్తం శూన్యంగా ఉంది. ఆమె అతని ముందు తేలియాడుతూ మెల్లగా చిరునవ్వుతో ఇలా అంటుంది. ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టలేవు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో నీదే. అరుణ్ గుండె ఆగినంత పనైంది. నా లోకమా? ఇది ఏమిటి? అని అంటాడు. ఆ చీకటిలో అతని ప్రతిబింబం కనిపించింది. కాని అందులో అతను మారిపోయిన రూపంలో ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఎప్పుడో ఈ లోకానికి చెందినవాడివి. అరుణ్ నిశ్చేష్టంగా ఉన్నాడు. ఇది నిజం కాదు, ఇది అబద్ధం. అధికారి అరుణ్ చీకటి లోకంలో తేలిపోతూనే ఉన్నాడు. ఇంకా 5 నిమిషాలే అని ఆ ఆకారం గట్టిగా నవ్వింది. నువ్వు నిష్కవా? అని అరుణ్ మళ్లీ ప్రశ్నించాడు. ఆమె తల ఊపింది. నాకు అనేక పేర్లు ఉన్నాయి, కానీ నిష్క కాదు. అయితే నువ్వెవరు? ఆమె మెల్లగా ముందుకు వచ్చి ఆమె ముఖం పూర్తిగా బయటపడేలా చేసింది. ఆమె రూపం చూసి అరుణ్ గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే అది అతనిదే. నువ్వే ఈ చీకటి లోకాన్ని సృష్టించావు. ఇప్పుడు దీన్ని పూర్తిగా స్వీకరించు. అధికారి అరుణ్ ముందున్న రూపం చూసి అతని శరీరం గడ్డకట్టిపోయింది. ఆమె ముఖం అతనిదే. ఇది ఎలా సాధ్యం? అని అతను గట్టిగా అరిచాడు.
ఆమె చిరునవ్వుతో మెల్లగా అన్నది, నువ్వు నిజాన్ని ఇంకా అంగీకరించలేదు. నువ్వే ఈ చీకటి లోకానికి రాజు. అరుణ్ వెనక్కి తగ్గాడు. అయితే ఈ తలుపు తెరిచింది కూడా నేనేనా? ఆమె నవ్వింది. ఇప్పుడు అర్థమైందా? గదిలో గాలి గట్టిగా ఊపిరి ఆడినట్టయింది. చీకటి తలుపు నెమ్మదిగా మూసుకుపోతోంది. అధికారి అరుణ్ శూన్యంలో తేలిపోతూ ఉన్నాడు. చీకటి తలుపు క్రమంగా మూసుకుపోతోంది. ఆమె అతని ప్రతిబింబంలా కనిపిస్తున్న ఆ ఆకారం తన చెయ్యిని పైకెత్తి నవ్వుతూ ఇలా అన్నది. ఇది నీ చివరి అవకాశం. ఈ లోకం నీదే లేకపోతే నువ్వు ఎప్పటికీ అదృశ్యం. అరుణ్ మెల్లగా వెనక్కి తగ్గాడు. ఇది నిజం కాదు. నేను చీకటి రాజు కాదును. అది నీకు తెలుసా, లేక తెలుసుకోవాలనుకుంటున్నావా అని ఆమె ఉగ్రంగా ప్రశ్నించింది. ఆ తలుపు ఒక్కసారిగా బిగబిగమన్న శబ్దంతో మరింత మూసుకుపోయింది. అరుణ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఈ తలుపు మూసుకుపోతే తాను ఎప్పటికీ చీకటిలోనే మిగిలిపోతాడు. ఇది నీకు చివరి అవకాశం అని ఆమె గట్టిగా అరవగానే అరుణ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా తన శరీరం తేలిపోతున్నట్టు అనిపించింది. చీకటి తలుపు పూర్తిగా మూసుకుపోయింది. అధికారి అరుణ్ తన గదిలో కళ్ళు తెరిచాడు. అతనికి నిన్నటి సంఘటనలన్నీ ఒక కలలా అనిపించాయి. ఇది నిజమా, లేక కలా అని అనుకుంటాడు. అప్పుడు అతను అద్దం వైపు చూశాడు. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అయితే ఆ ప్రతిబింబం చిరునవ్వుతో తల ఊపింది. అధికారి అరుణ్ ఆ రోజు నుంచి ఎల్లప్పుడూ తన ప్రతిబింబాన్ని చూసే భయం మొదలైంది. అతను ఏ అద్దం ముందు నిలబడినా అందులో అతనే కాదు, ఇంకొకరు ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఒకరోజు రాత్రి అతను తను పనిచేసే పోలీస్ స్టేషన్లో ఒంటరిగా ఉన్నాడు. గడియారం 12 దాటింది. ఇది ముగిసిందని నువ్వు అనుకున్నావా? అతని వెనుక నుంచి అదే భయంకరమైన గళం మళ్లీ వినిపించింది. అరుణ్ ఒక్కసారిగా తిరిగి చూశాడు. గదిలో ఎవరూ లేరు. కాని ఆ అద్దంలో ఓ నీడ కదులుతోంది. అధికారి అరుణ్ అద్దంలో కదులుతున్న ఆ నీడను చూస్తూ ఉలిక్కిపడ్డాడు. ఇది ఎలా సాధ్యం? నేను ఇంకా ఈ భయంకరమైన ఆటలోనే ఉన్నానా? ఆ నీడ స్పష్టంగా మారింది. ఒక అమ్మాయి ఆకారం అద్దంలో కదిలింది. నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, కాని నేను నీ నుండి వెళ్లలేదు. అరుణ్ వెనక్కి తగ్గి గదిని వదిలివెళ్లేందుకు ప్రయత్నించాడు. కాని తలుపు ఒక్కసారిగా మునుముందు మూసుకుపోయింది. అద్దంలో ఉన్న ఆ ఆత్మ నెమ్మదిగా తన చేతిని ముందుకు చాపింది. అరుణ్ చూస్తుండగానే ఆ చేతి అద్దం బయటకు వచ్చి అతని భుజాన్ని పట్టుకుంది. ఇప్పుడు ఇది నీకు తప్పదు. ఒక్క క్షణంలో గది మొత్తం చీకటిగా మారిపోయింది. అరుణ్ను అద్దం నుండి వచ్చిన చేతి బలంగా లోపలికి లాగుతోంది. అతను ఎంత వదిలించుకోవాలని అనుకున్న ఆ శక్తి అతన్ని అద్దంలోకి లోపలికి లాగేసింది. అతను కేకలు వేసే లోపే అతను అద్దం లోపలికి లోతుగా దూకాడు. చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అతడు చీకటి లోకంలో ఉన్నాడు. చుట్టూ ఎక్కడా వెలుతురు లేదు, కేవలం కరాళమైన చీకటి మాత్రమే. ఇక్కడికి స్వాగతం, అరుణ్. అదే భయంకరమైన గళం. నిష్కగళం, కాని మరింత బలంగా, మరింత భయంకరంగా ఉంటుంది. అతడు తల తిప్పి చూశాడు. నిష్క రూపంలో ఉన్న ఆ భయంకరమైన ఆత్మ అతని ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడిప్పుడే కథ ముగిసింది అనుకున్నావా? ఆమె చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చీకటిని చీల్చేంత భయంకరంగా ఉంది. ఇది నీ అసలైన శిక్ష ప్రారంభం. అరుణ్ వెనక్కి తగ్గాడు. ఇది ఏ లోకం? ఇక్కడ నుంచి బయటపడగలనా అని అనుకుంటాడు. ఆమె చిరునవ్వు పెరిగింది. చీకటి లోకంలోకి వచ్చినవాడు తిరిగి వెలుతురులోకి వెళ్లలేదు. ఆమె చుట్టూ చీకటి మరింత సాంద్రంగా కదులుతూ అరుణ్ వైపుగా దూసుకొస్తోంది. అరుణ్ చీకటి లోకంలో బంధించబడినట్టుగా అటు ఇటు చూశాడు. చుట్టూ ఎటుచూసినా అంతం లేని చీకటి మాత్రమే. నిష్క రూపంలో ఉన్న ఆ ఆత్మ అతని ఎదుట నిలబడి భయంకరంగా నవ్వుతూ ఉంది. ఇక్కడ నుండి ఎవ్వరూ బయటపడలేదు. నీకు కూడా అది సాధ్యం కాదు. అరుణ్ గట్టిగా అరిచాడు. నువ్వు నిష్కవేనా, లేక ఇంకెవరో? ఆమె చిరునవ్వుతో ముందుకు వచ్చి, నిష్క గతం. కాని నేను శాశ్వతం. నేను చీకటి స్వరూపం అని గట్టిగా అరిచింది. ఒక్కసారిగా ఆమె రూపం మారిపోయింది. ఆమె శరీరం పొడవుగా, ఆకారాలు అస్పష్టంగా మారాయి. ఆమె కళ్ళు నల్లగా మెరుస్తూ చీకటిని మరింత కరాళంగా మార్చాయి. ఇక్కడ నువ్వు బలహీనుడివి, కాని నేను అంతులేని శక్తినైన చీకటి. అరుణ్ వెనక్కి తగ్గి ఆ చీకటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ చీకటి అతన్ని చుట్టుముట్టింది. ఇది నీకు చీకటి లోకం. ఇక్కడ నీ శక్తి పనిచేయదు. అరుణ్ గట్టిగా కళ్ళు మూసుకొని తన మనసును కేంద్రీకరించాడు. ఇది నా భయం మాత్రమే,
నేను దీనిని ఎదుర్కొంటాను అని తనలోనే పట్టుదలగా చెప్పుకున్నాడు. ఒక క్షణంలో చుట్టూ కాంతి మెరుస్తూ చీకటి కొంత నిష్ప్రభంగా మారింది. నిష్క రూపం గట్టిగా కేక వేసింది. ఇది ఎలా సాధ్యం? ఈ లోకంలో వెలుతురు ఉండకూడదు. అరుణ్ తన గుండెలో ఉన్న ధైర్యాన్ని సేకరించాడు. నా భయమే నీ బలం. కాని నేను భయపడకుండా ఉంటే నువ్వేం చేయలేవు అని గట్టిగా అన్నాడు. అరుణ్ తన భయాన్ని జయించాలని సంకల్పించాడు. చుట్టూ చీకటి సాంద్రంగా కదులుతోంది. నిష్క రూపం భయంకరంగా మారుతోంది. నువ్వు భయపడకపోతే నేను అస్తిత్వంలో ఉండలేను అని నిష్క గట్టిగా కేకేసింది. అయితే నేను భయపడను అని అరుణ్ ధైర్యంగా సమాధానమిచ్చాడు. అతని గుండెలో వెలుతురు మెరిసింది. ఆ వెలుతురు చీకటిని చీల్చేస్తూ చుట్టూ ప్రకాశించింది. నిష్క కేకలు వేసింది. ఇది అసాధ్యం. ఈ లోకంలో వెలుతురు ఉండకూడదు. అరుణ్ ఒక అడుగు ముందుకు వేసి తన గుండెలో ఉన్న ధైర్యాన్ని మరింత కేంద్రీకరించాడు. ఇది నా లోకం, నాకే దీనిని కాపాడే శక్తి ఉంది. ఆ మాటలతో ఆ వెలుతురు మరింత కాంతివంతంగా మారింది. చీకటి పాకిన ప్రతిచోటా వెలుగుతో నిండింది. నిష్క రూపం క్రమంగా అలసిపోతూ చీకటిలో కలిసిపోయింది. ఇది ముగిసినట్టు అనుకోవద్దు, నేను తిరిగి వస్తాను నీ భయంతో అని ఆమె చివరి మాటలతో పూర్తిగా అదృశ్యమైంది. గది మొత్తం వెలుతురుతో నిండింది. చీకటి లోకం కరిగిపోయింది. అరుణ్ తన గదిలో కళ్ళు తెరిచాడు. అతని హృదయం ప్రశాంతంగా ఉంది. అద్దంలో తన ప్రతిబింబం చూస్తే అది సాధారణంగానే ఉంది. ఇది నిజంగా ముగిసిందా అని అతను అనుమానంతో అనుకున్నాడు. కాని ఇప్పుడు అతని హృదయంలో భయం లేదు. అతనికి తెలుసు, చీకటి కేవలం భయంలోనే ఉంటుంది. అరుణ్ చిరునవ్వుతో బయటకు అడుగు పెట్టాడు. ఇది భయాన్ని జయించిన ధైర్యగాథ. నిజమైన చీకటి మన హృదయంలోనిదే. దానిని ఎదుర్కొనడం వల్లే విజయం సాధించగలం. ఇది ముగింపు మాత్రమే కాదు, కొత్త ఆరంభం కూడా. ఇప్పటి వరకు ఈ కథను ఆస్వాదించినందుకు చాలా సంతోషం. ఈ నిష్కా కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి.